कितना प्यारा शांति धाम।
హెచ్చే మేలుకో మానవా లభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది ఆపుకాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది तन मन स्वस्थ बनाए, आओ योग करें हम और तन मन स्वस्थ बनाए। आत्मा से साक्षात करें, आनंद में खो जाए, आत्मा से साक्षात करें, आनंद में खो जाए। आओ योग करें हम। प्राणायाम सहज हो, जबरन कभी न करना, नित्य अभ्यास करे धीरज से धीरे धीरे चलना। तन में ऊर्जा मन हो निर्मल, आत्मा सबल बनाए, आओ योग करें हम। शक्ति पहचान विश्व ने इसको है अपनाया, उद्योगों संस्थानों ने नव शक्ति कोश है पाया। जन जन के कल्याण भाव से योग की अलख जगाए, आओ योग करें हम। ऋषियों ने सूत्र दिए, योग का अर्थ बताया, तन की शक्ति मन की शुद्धि का रहस्य समझाया। हर कारज उत्साहित करता तन और मन मिल जाए, आओ योग करें हम। भक्ति और ज्ञान योग अष्टांग का नाम पुकारे, स्वच्छ करे मन को अंदर से सद्व्यवहार निखारे। जीवन में उत्साह भरे हम नई उमंग जगाए, आओ योग करें हम। आत्मा से पहचान बनाए, प्रभु की माया जाने,
दुनिया में सब अपने ही हैं, सत्य स्वयं पहचाने। प्रेम भरे सब दिल में अपने प्रेम की ज्योत जलाएं। आओ योग करें हम, तन मन स्वस्थ बनाएं। आओ योग करें हम और तन मन स्वस्थ बनाएं। आत्मा से साक्षात करें, आनंद में खो जाएं। आत्मा से साक्षात करें, आनंद में खो जाएं। आओ योग करें हम, आओ योग करें हम, आओ योग करें हम। आप तन से और मन से फ्रेश हो गए।
में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। गुड మార్నింగ్। ఈరోజు రివైజ్ అవ్యక్తవాణి, రివైజ్ డేట్ 1/3/86, 1 మార్చ్ 86। దీంట్లో బాబా చెప్తారు, హోలీ హ్యాంప్స్ బుద్ధి, वृत्ति, दृष्टि और मुख। అంటే హోలీ హంస అంటే పవిత్ర హంస। పవిత్ర హంస వాళ్ళ బుద్ధి ఎట్లా ఉంటుంది, దృష్టి, వృత్తి మరి మాట, ఇదంతా ఏ విధంగా ఉంటుంది అని బాబా ఈ వాణిలో మనకు చెప్తారు। आज बाप दादा सर्व होली हंसों की सभा देख रहे हैं। ये साधारण सभा नहीं है, लेकिन रूहानी होली हंसों की सभा है। बाप दादा हर एक होली हंस को देख रहे हैं कि सभी कहाँ तक होली हंस बने हैं। ఈరోజు బాబా హోలీ హంస సభను చూస్తున్నారు। ఇది సాధారణ సభ లేదు, అయితే ఆత్మిక హోలీ అంటే పవిత్ర హంసలది సభ ఇది। బాప్ దాదా ప్రతి ఒక్క పవిత్ర హంసను చూస్తున్నారు। ఎంతవరకు
హోలీ అంటే పవిత్రమైనారు. హంసది విశేషత ఏమి తెలుసా మీకు? हंस की विशेषता अच्छी तरह से जानते हो. हंस विशेषता మీకు బాగా అర్థమైందా? सबसे पहले हंस बुद्धि अर्थात सदा हर आत्मा के प्रति श्रेष्ठ और शुभ सोचने वाले हैं. అంటే హంస బుద్ధి ఎట్లా అంటే ఆ బుద్ధిలో సదా ప్రతి ఒక్క ఆత్మ పైన వాళ్ళకు శ్రేష్ఠ మరి శుభ ఆలోచన ఉంటుంది. అందరి పైన శుభ ఆలోచన చేస్తారు, శ్రేష్టంగా ఆలోచన చేస్తారు. అది హంస బుద్ధి అని అర్థం. तो होली हंस अर्थात कंकड़ और रतन को अच्छी तरह से परखने वाले और फिर धारण करने वाले. होली हंस అంటే రాయి మరియు రత్నాలు ఈ రెండిటిది తేడా బాగా అర్థం చేసుకునేవాళ్ళు, మరి మంచిదాన్ని ధారణ చేసుకునేవాళ్ళు. హోలీ హంస బుద్ధి. ఒక్కొక్క విశేషత నోట్ చేసుకోండి. మొదట్లో ఏం చెప్పారు? హోలీ హంస అంటే అందరూ ప్రతి ఒక్కరి పైన కూడా వాళ్ళకు శ్రేష్ఠ మరి శుభ ఆలోచన ఉంటుంది. రెండో పాయింట్ బాబా చెప్పినారు, హోలీ హంస అంటే రాళ్ళు మరి రత్నాలు ఏమి దాని గురించి వాళ్ళకు బాగా తెలుసు, పరిశీలన శక్తి ఉంది, మరి మంచిదే ధారణ చేసుకుంటారు. రాళ్ళు అంటే వేస్ట్, అనవసర మాటలు, వేస్ట్ మాటలు, అదంతా రాళ్ళు. రత్నాలంటే పరమాత్మ జ్ఞాన రత్నాలు, మంచిదేమి చెడ్డదేమి వాళ్ళ బుద్ధికి బాగా అర్థమవుతుంది, దాని ధారణ చేసుకుంటారు. पहले हर आत्मा के भाव को परखने वाले और फिर धारण करने वाले. వాళ్ళు మొదట్లో ప్రతి ఒక్కరి భావం ఏమి అది అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళకు మంచి పరిశీలన శక్తి ఉంటుంది. ఏ భావనతో ఎవరు ఏం చేస్తున్నారు అట్లా అది అర్థం చేసుకుని धारण చేసుకుంటారు. कभी भी बुद्धि में किसी भी आत्मा के प्रति अशुभ व साधारण भाव धारण नहीं करेंगे. వాళ్ళు ఎప్పుడు ఎవరి పైన కూడా అనవసరంగా భావ పెట్టుకోరు. అంటే మిస్అండర్స్టాండింగ్ వాళ్ళకి ఉండదు. సాధారణంగా కూడా ఎవరిని తెలుసుకోరు. వాళ్ళు ప్రతి ఒక్కరి పైన శ్రేష్ఠ భావన పెట్టుకొని ఆ శ్రేష్ఠ భావనని ధారణ చేసుకుంటారు. మిస్అండర్స్టాండింగ్ వాళ్ళలో లేనే లేదు. ఎవరికి? హంస బుద్ధి వాళ్ళకు. అతమీద పవిత్ర బుద్ధి ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ ఎవరి పైన కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోరు. వ్యర్థ ఆలోచన ఉండదు. అంటే ఎప్పుడు ఎవరిని సాధారణంగా చూడరు. స్వభావం, వ్యర్థ స్వభావం, దీని ప్రభావం అంతా వాళ్ళ పైన పడదు. ఒకవేళ వేరే వాళ్ళకి ఏదైనా వ్యర్థ స్వభావం ఉంటుంది, సాధారణంగా ఉంటారు, వాళ్ళ ప్రభావంతో హోలీ హంస బుద్ధి పైన పడదు. సదా శుభ భావనని ధారణ చేసుకుంటారు. చూసుకోండి బుద్ధి ఎట్లా ఉంది. మీ బుద్ధి హోలీ హంస బుద్ధి ఇట్లా ఉందా? శుభ కామన మాత్రమే ఉండాలి. వేరే వాళ్ళ వ్యర్థ భావన, వ్యర్థ స్వభావం దాని ప్రభావంలో రాకూడదు. बाप दादा देख रहे हैं ऐसी हंस बुद्धि कहाँ तक बने हैं. ऐसी हंस वृत्ति अर्थात सदा हर आत्मा के प्रति श्रेष्ठ कल्याण की वृत्ति है. సో బుద్ధి విషయం అర్థమైందా? హంస బుద్ధి ఎట్లా ఉంటుంది? పవిత్ర బుద్ధి, అందరిపైన శుభభావన. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే హంస వృత్తి అంటే వాళ్ళ లోపల ప్రతి ఒక్కరి పైన ఏ భావన ఉంటుంది. సదా ప్రతి ఒక్కరి పైన శ్రేష్ఠ కళ్యాణ్ భావన ఉంటుంది.
हर आत्मा के अकल्याण की बात सुनते देखते भी अकल्याण को कल्याण वृत्ति में परिवर्तन कर लेते हैं. ప్రతి ఒక్కరిది మాట చూస్తారు, వాళ్ళది అకల్యాణ మాటలు ఉంటే కూడా దాని పరివర్తన చేసి శుద్ధ భావనతో కళ్యాణ్కి భావనతో వాళ్ళనే పరివర్తన చేస్తారు. స్వయం కూడా ఆ పరివర్తన అయ్యి చూస్తారు. ఎట్లా ఇప్పుడు వినాశం అవుతుంది చెప్తా, అటామిక్ బాంబ్స్ ద్వారా ఇప్పుడు వార్ చేస్తారు. వాస్తవంగా అది అకల్యాణ్ని అందరూ అర్థం చేసుకున్నారు. అయితే బాబా ఏ విధంగా దాని కళ్యాణార్థంగా మనకు చెప్తారు. వాళ్ళది ఏమీ తప్పు లేదు, దోషం లేదు. అయితే డ్రామాలో ఇట్లా ఉంది, ఈ విషయాన్ని పరివర్తన చేయాలంటే అది కూడా కావాలని చెప్తారు. ఈ విధంగా కళ్యాణ్ భావనలు తీసుకుంటారు. तो हर आत्मा के अकल्याण की बातें सुनकर देखकर कल्याण की वृत्ति से बदल करते, इसको कहा जाता है होली हंस वृत्ति. భావనని పరివర్తన చేసుకోవాలి. అకల్యాణంగా ఉంటే కూడా దాని కళ్యాణార్థ పరివర్తన చేసి తీసుకోవాలి. तो अपनी कल्याण की वृत्ति से औरों को भी बदल सकते हैं. స్వయం కళ్యాణ వృత్తి ఆధారంలో వేరే వాళ్ళని కూడా పరివర్తన చేయొచ్చు. उनके अकल्याण की वृत्ति को अपनी कल्याण की वृत्ति से बदली कर देना, यह है होली हंस की कर्तव्य. వేరే వాళ్ళ అకల్యాణ మాటల్ని మన వృత్తి ద్వారా పరివర్తన చేసేది ఇది होली हंस वृत्ति पानी कर्तव्य ड्यूटी. तो इस प्रमाण दृष्टि में सदा हर आत्मा के प्रति श्रेष्ठ शुद्ध स्नेह की दृष्टि हो. బుద్ధిది అర్థమైందా, తర్వాత వృత్తి అర్థమైందా, ఇప్పుడు దృష్టి మాట అంటే ప్రతి ఒక్కరిని ఎట్లా చూస్తారు, ప్రతి ఒక్క ఆత్మని కూడా శుద్ధ స్నేహాన్ని దృష్టితో చూస్తారు. ఇది హోలీ హంస వాళ్ళది దృష్టి చేసే పని. कैसे भी हो लेकिन अपनी तरफ से सबके प्रति रूहानी अव्यक्त स्नेह की दृष्टि धारण करेंगे. వాళ్ళు ఎట్లయినా ఉండని. అయితే హోలీ హంసది దృష్టి ఎట్లా ఉంటుందంటే అందరినీ శుద్ధంగా పవిత్ర దృష్టిలో స్నేహాన్ని దృష్టిలో చూస్తారు. స్నేహాన్ని దృష్టి ధారణ చేసుకొని చూస్తారు. ఎట్లా ఇప్పుడు కొందరు మనకు సరిపోయేట్టుగా పని చేయరు. అయితే హోలీ హంస ఎట్లా చూస్తారంటే వాళ్ళని కూడా స్నేహంగా చూస్తారు. కొందరు ఉన్నారు వాళ్ళకు హోలీ హంస బుద్ధి లేదంటే ఎప్పుడు చూసినా రాంగ్గా అనుకొని చూస్తారు, నెగటివ్. సో హోలీ హంస దృష్టి ఎట్లా అంటే నెగటివ్గా చూడరు, పాజిటివ్గా స్నేహంగా చూస్తారు. इसको कहते होली हंस की दृष्टि. స్నేహం, శుద్ధ స్నేహం ఆత్మ పైన అట్లా చూసేదంటే होली हंस दृष्टि. इसी प्रकार बोल में भी पहले सुनाया था ना, बुरा बोल अलग चीज़ है, वो ब्राह्मणों का बदल गया है. लेकिन व्यर्थ बोल को भी होली हंस मुख से नहीं कहेंगे. అంటే మాటలు ఇప్పుడు బ్రాహ్మణ్ పరివారంలో వచ్చిన తర్వాత చాలా వరకు మాటలు మారిపోయింది. అయితే వ్యర్థ మాటలు కూడా ఉండకూడదు. అదే హోలీ అంటే హంసముఖ అంటే మంచిగా మాట్లాడేది, ఏ శబ్దమైనా శ్రేష్టంగా ఉండేది, వ్యర్థమే ఉండదు. సో मुख भी होली हंस मुख होता है. तो इसके मुख से कभी भी व्यर्थ न निकले, इसको कहेंगे हंस मुख स्थिति. వాళ్ళ నోటి నుంచి ఎప్పుడు వ్యర్థమే రాదు, దీని చెప్తారు హంస ముఖ స్థితి అట్లా అని. तो होली हंस बुद्धि दृष्टि वृत्ति और मुख, ఈ 4 మాటలు హోలీ
హోలీ హంసది బుద్ధి ఎట్లా ఉంటుంది, వృత్తి ఎట్లా ఉంటుంది అంటే భావన, తర్వాత చూసే విధానం ఎట్లా ఉంటుంది, మాట్లాడే విధానం ఎట్లా ఉంటుంది, ఈ 4 మాటలు. तो जब ये पवित्र अर्थात श्रेष्ठ बन जाते हैं तो स्वतः ही होली हंस की स्थिति का प्रत्यक्ष प्रभाव दिखाई पड़ेगा. ఈ 4 మాటలు ఎప్పుడు పవిత్రంగా శ్రేష్టంగా అయిపోతుందో అప్పుడే ఆటోమేటికలీ హోలీ హంసది స్థితి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏ 4 మాటలు? బుద్ధి, ప్రతి, దృష్టి, మాటలు. ఈ 4 శ్రేష్టంగా పవిత్రంగా కళ్యాణార్థ శుద్ధంగా ఉండాలి. అర్థమైందా? तो सभी अपने आप को देखो कि कहाँ तक सदा होली हंस बन करके चलते हैं. ఇప్పుడు మనం చూసుకోవాలి మననే, నేను ఎంతవరకు హోలీ హంస అయ్యి నడుస్తాను, తిరుగుతాను, అన్ని పని చేస్తాను. హోలీ హంస అయ్యి వ్యవహారం చేయాలి. क्योंकि स्व उन्नति का समय ज़्यादा नहीं रहा, इसलिए अपने आप को చెక్ करो और చేంజ్ करो. ఇప్పుడు టైం చాలా షార్ట్గా ఉంది. స్వ ఉన్నతి కోసం వేరే టైమే లేదు. ఏ పని చేస్తామో ఆ పనిలోనే మనం ఈ పవిత్ర హంసలాగా నడుచుకోవాలి. ఏ పనైనా సరే, చూసేది, మాట్లాడేది, వినేది, ఆలోచన చేసేది, ఏదైనా పని చేసేది, ఆ పనిలో ఈ పని కూడా చేస్తూ ఉండాలి. స్వ ఉన్నతి ఇది పని. మన లోపల చెక్ చేస్తూ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నా బుద్ధిలో ఏ భావన ఉంది, ఒకవేళ సర్లేదంటే దాన్ని సర్చ్ చేసుకొని నడుచుకోవాలి. ప్రతి సెకండ్ గమ్ముగా ఉండకూడదు. ప్రతి సెకండ్ మన ఆలోచనను చెక్ చేస్తూ ఉండాలి. ప్రతి సెకండ్ మన మాటలను చెక్ చేస్తూ ఉండాలి. ప్రతి సెకండ్ మనం చూసే విధానాన్ని చెక్ చేస్తూ ఉండాలి. సో ఈ 4 మాటల్ని సెకండ్ బై సెకండ్ చెక్ చేసుకొని, అది సర్లేదంటే సర్చ్ చేసుకునే పోవాలి. దీంట్లో రెస్ట్ తీసుకోకూడదు. చెకింగ్ అండ్ చేంజింగ్ 2 ఉండాలి. చెక్ చేసుకుని చేంజ్ కావాలి. ఊరికి అట్లనే వదలకూడదు, చేంజ్ చేస్తూ పోతూ ఉండాలి ప్రతి సెకండ్. అర్థమైందా? ఇప్పుడు మనకు ఎవరిపైన ద్వేషం ఉంది అనుకోండి, మనకు అర్థమవుతుంది కదా, వెంటనే దాన్ని చేంజ్ చేసుకోవాలి. మన కంటి ద్వారా ఎవరినో ఎట్లా అవగుణంతో చూస్తాం. చెకింగ్ వెంటనే చేసుకొని వెంటనే చేంజ్ కావాలి. సో ఉదయం నుంచి రాత్రి వరకు చెకింగ్ అండ్ చేంజింగ్ ఈ పని చేస్తూనే ఉండాలి. तो इस समय का परिवर्तन बहुत काल के परिवर्तन वाली गोल्डन दुनिया के अधिकारी बनाई. ఈ సమయంలో మనం ఇట్లా పరివర్తన అయితే చాలా సమయాన్ని పరివర్తన ఆధారంలో బంగారు యుగాన్ని అధికారి చేస్తుంది. బంగారు ప్రపంచంలో మనకు ఫుల్ అధికారం ఉంటుంది. तो ये इशारा बाप दादा ने पहले भी दिया था. स्व की तरफ डबल अंडरलाइन से अटेंशन भी सभी का है. బాబా మొదట్లో కూడా దీని గురించి మనకు హెచ్చరిక చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. సో స్వ పైన ఇట్లా ఫుల్ అటెన్షన్ ఉండాలి, डबल अटेंशन. सो थोड़े समय का अटेंशन है या बहुत काल के अटेंशन के फलस्वरूप श्रेष्ठ प्राप्ति की प्रारब्ध है. చూసుకోవాలి, నేను కొంచెం టైం మాత్రమే అటెన్షన్ ఇస్తున్నానా, లేక చాలా టైం నుంచి అటెన్షన్ ఇచ్చి దాని ఫలస్వరూప్ శ్రేష్ఠ ప్రాప్తి ले प्रारब्ध అనుభవం చేస్తానా. इसलिए ये थोड़ा समय बहुत శ్రేష్ఠ సుహావని. ఇప్పుడు మనకి ఏం టైం దొరికిందో ఈ టైం చాలా మంచి టైం దొరికింది.
చెకింగ్ అండ్ చేంజింగ్ కోసం. ఈ టైం వదిలేస్తే మళ్ళీ ఎప్పుడూ ఇట్లా దొరకదు. సో చెకింగ్ అండ్ చేంజింగ్ ఫుల్ అటెన్షన్లా ఉండాలి. ఇది మంచి టైం. तो मेहनत भी नहीं है, सिर्फ जो बाप ने कहा और वो धारण किया. మనకేమీ కష్టమే లేదు. ఏం కష్టం ఉంది? బాబా ఏం చెప్తున్నారు దాన్ని మనం धारणा చేసుకోవాలి అంతే. और धारण करने से प्रैक्टिकल स्वतः ही हो जाएगा. బాబా చెప్పేదాన్ని ఫుల్ అటెన్షన్లో ధారణ చేసుకునే పోతూ ఉంటే ప్రాక్టికల్గా వస్తూ ఉంటుంది అదని. तो होली हंस का काम क्या है? होली हंस పని ఏమి చెప్పండి? ధారణ కర్ణ. బాబా చెప్తూ పోదారు, అది మనం ధారణ చేసుకునే పోవాలి అంతే మన పని. వేరే ఏముంది? ఎంత ఈజీ ఇది. तो ऐसी होली हंसों की ये सभा है. బాబా చెప్పేది మనం చేసేది. అట్లా ఈ హోలీ హంస సభ. హోలీ హంస అంటే అర్థమైందా? పరమాత్మ చెప్తానే ఉంటారు, మనం చేస్తూ పోతూ ఉండాలి. మన బుద్ధి, మన దృష్టి, మన వృత్తి, మన మాటలు అన్నీ శుద్ధంగా పవిత్రంగా అయిపోతుంది. नॉलेजफुल बल बने हैं. व्यर्थ व साधारण को अच्छी तरह से समझ गए हो ना. జ్ఞానం ఏమో అందరూ వింటున్నారు, అయితే వ్యర్థం అంటే ఏమి, సాధారణ అంటే ఏమి బాగా అర్థమైందా? ఏమేమి వ్యర్థం, ఏమేమి సాధారణ అర్థమైందా? ఏమి వ్యర్థం? వ్యర్థం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సాంబార్ చేస్తారు. సాంబార్లో అన్నీ కరెక్ట్గా ఉంటే అది తినే లాయకు ఉంటుంది. ఒకవేళ మర్చిపోయినారు అనుకోండి, ఉప్పు వేసే ఉంటారు అయినా మర్చిపోయి ఉంటారు, మళ్ళీ ఇంకొకసారి అంతే ఉప్పు వేస్తారు. వేసిన తర్వాత ఆ సాంబార్ ఏమవుతుంది? ఎవరైనా తింటారా? ఏం చేస్తారు? సో కొందరు ఏం చేస్తారంటే అన్నీ చేస్తారు, కానీ ఏదో మర్చిపోయి ఉంటారు. ఎందుకోసం మర్చిపోతారు? బాబానే మర్చిపోయిన దానివల్ల ఆ పని కూడా సరిగ్గా చేసానికి కాలేదు. అది ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. అట్లనే ఇప్పుడు యోగం చేస్తారు. ఇక్కడ వచ్చి కూర్చొని బాగా యోగం చేస్తారు, కామెంటరీ విని బాగా యోగం చేస్తారు. మళ్ళీ ఏదో ఒక మాటలో ఏదో తప్పు జరిగిపోతుంది. ఒకటే కోపం వచ్చేది లేదు, ఎవరిపైన కొంచెం ద్వేషం ఉండేది, ఏదో ఆ చేసిన యోగం అంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయిందా లేదా? ఏమైనా ప్రాప్తి ఉందా? లాభం ఉందా? అట్లనే సాధారణ పని కూడా ఏమి? సాధారణ పని అంటే ఒక స్పెషాలిటీ లేకుండా చేసే పని సాధారణ పని. సాధారణంగా అమృత వేళ లేస్తారు, క్లాసు పోస్తారు, ఇంటికి పోతారు, నాష్టా చేస్తారు, తర్వాత ఏం పని ఉందో అది చేస్తారు. మరి రోజు అదే అదే అదే. ఏమైనా స్పెషాలిటీ ఉందా? లేదు. సో ఏదైనా స్పెషల్గా నవీనత ఉండాలి. సో వ్యర్థం అంటే అర్థమైందా? వ్యర్థ మరి సాధారణ బాగా మనకు తెలిసి ఉండాలి. तो समझने के बाद कर्म स्वतः ही आ जाता है. మన ఈ విషయాన్ని గురించి బాగా తెలుసుకున్న తర్వాత ఆటోమేటికలీ మనలో విశేషత అనేది వచ్చేస్తుంది. वैसे भी साधारण भाषा में यही कहते हो ना कि अभी मेरे को समझ में आ गया, फिर करने बिगड़ नहीं रह सकते. ఏదైనా ఒక విషయం మనకు అర్థమైపోయిందంటే మనం దాన్ని చేస్తాం. అర్థమైన దాన్నే చేసేది. అర్థమే కాలేదంటే ఏమవుతుంది?
చేసానికే కాదు. సో ప్రతి ఒక్క విషయం కూడా వ్యర్థం అంటే ఏమి, సాధారణ అంటే ఏమి, విశేషం అంటే ఏమి, అది మనకు అర్థమైపోయిందంటే మనం విశేషంగా ఉండేదే చేస్తాం. तो पहले ये चेक करो कि साधारण अथवा व्यर्थ क्या है. బాబా చెప్తారు మొదట్లో ఇది చెక్ చేసుకోండి, సాధారణ మరి వ్యర్థం అంటే ఏమి. సాధారణ అంటే అందరం చేసే పనే మనం కూడా చేసేది. దీంట్లో ఏమి స్పెషాలిటీ ఉంది? ఏమీ లేదు. అందరూ ఎట్లా ఉన్నారో అట్లా మనం కూడా ఉండేది, అదేం స్పెషల్ లేదు. అది కూడా వ్యర్థమైపోతుంది. ఏం ప్రాప్తి ఉంది? సో కభీ వ్యర్థ యా కభీ సాధారణ కో క్యా సమజ్తే హో, శ్రేష్ఠ సమజ్తే హో క్యా? ఎప్పుడైనా వ్యర్థం, ఎప్పుడైనా సాధారణ. ఏముంది దాంట్లో? శ్రేష్టత అనే లేదు. ఇస్లియే పहले पहले ముఖ్య ఏ హోలీ హంసకి బుద్ధి చాయ్. అందుకే బాబా చెప్తారు మన బుద్ధి ఫస్ట్ హోలీ హంస బుద్ధి కావాలి. హోలీ హంస బుద్ధి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చెప్పినారా లేదా? ఎట్లా ఉంటుంది? వాళ్ళకు రాళ్ళు మరియు రత్నాలు రెండు చేరి ఉంటే కూడా అర్థమవుతుంది ఏమి చేయాలి అట్లా అని. రాళ్ళే తీసుకోవాలన్నా అయింది, రత్నాలు కదా తీసుకోవాలి. హోలీ హంస బుద్ధికి మాత్రం ఇది అర్థమవుతుంది. హోలీ హంస అందరిలో ఉంటారు, అయితే అందరిపైన శ్రేష్ఠ శుభ ఆలోచన చేస్తారు. నేను ఏం చేస్తే వీళ్ళందరికీ మంచిది అవుతుంది అని ఆలోచన చేస్తారు. సాధారణ మనిషి అందరిని గురించి పట్టించుకోరు. ఎవరు ఎట్లా ఉంటే నాకేం అనుకునేస్తారు. అది సాధారణ మనుషులు ఏమైనా విశేష పని చేస్తారా అయింది. సో విశేషంగా అందరి కోసం ఒక మంచి పని చేసేది होली हंस बुद्धि. तो उसमें स्वतः ही परखने की शक्ति आ जाती है. होली हंस బుద్ధిలో ఆటోమేటికలీ పరిశీలన శక్తి వచ్చేస్తుంది. పవిత్ర బుద్ధిలో పరిశీలన శక్తి వచ్చేస్తుంది. क्योंकि व्यर्थ संकल्प और व्यर्थ समय तब आता है जब उसकी फर्क नहीं होती है कि ये राइट है या रॉन्ग है. బాగా చెప్తారు వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు బుద్ధిలో పరిశీలన శక్తి లేదు, అప్పుడే వ్యర్థ మాటలు వస్తుంది. సాధారణంగా ఉంటారు. రైట్ ఏమి రాంగ్ ఏమి తెలియలేదు వాళ్ళకు. तो अपने व्यर्थ को रॉन्ग को राइट समझ लेते हैं. హోలీ హంస బుద్ధి లేదంటే ఆ వ్యర్థాన్నే రైట్ అనుకునేస్తారు, రాంగ్నే రైట్ అనుకునేస్తారు. తभी ज़्यादा व्यर्थ समय जाता है. ఆ వ్యర్థమే రైట్ అంటే ఇంకా ఎక్కువగా వ్యర్థమైపోతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వ్యర్థం ఏమి ఆలోచన చేయండి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏ పనిలో ప్రాప్తియే లేదు, అది వ్యర్థం. ఎట్లా ఇప్పుడు మజ్జిగ చెలుగుతారు, ఏమొస్తుంది ప్రాప్తి? వెన్న వస్తుందా లేదా? అది ప్రాప్తి ఉందా లేదా? అదే నీళ్లు చిలకండి, ఉదయం నుంచి రాత్రి వరకు చిలకండి నీళ్ళు, మీకేం దొరుకుతుంది? ప్రాప్తి ఎక్కడ ఏమీ లేదు, అదన్నీ వ్యర్థం. ఎక్కడ ప్రాప్తి ఉండే పని మనం చేస్తాము, అది హోలీ హంస బుద్ధి. సో వ్యర్థం ఎందుకు వచ్చింది? అయితే వాళ్ళు వ్యర్థ అని అనుకోకుండా ఏదో ఒక పని చేస్తానే పోదారు. భక్తి మార్గంలో మనం ఏం చేసాం? ఏం వ్యర్థం చేశారు? పెద్ద టెంపుల్ కట్టినాం, ఎంత డబ్బులు, పెద్ద టెంపుల్. అది ఎవరికి ఏం యూజ్ అవుతుంది అక్కడ? అదే మీరు 10 మందికి ఇల్లు కట్టియండి, ఎంత సంతోషంగా ఉంటారు. అదే పెద్ద సెంటర్ చేయండి బాబా కోసం,
ఎంతమంది వచ్చి జ్ఞానం తీసుకొని వాళ్ళు ఖుషి అయిపోతారా లేదా? సో వ్యర్థం ఏమి, సమర్థం ఏమి, అర్థమైందా? అయితే భక్తి మార్గంలో ఉండే వాళ్ళకి ఇది అర్థం కాదు. ఇప్పుడు కూడా కొందరు ఉన్నారు, జ్ఞాన మార్గంలో వస్తారు, భక్తి మార్గానికి పోతారు. చెప్పినారు, నేను అక్కడ 2 lakhs ఇచ్చినా అని చెప్పినారు. ఇక్కడ అదేదో గుడి కట్టినారు. తర్వాత ఇక్కడ 10,000 ఇచ్చినారు బిల్డింగ్ కట్టేదానికి. పెద్దగా చెప్తూ ఉంటారు, నేను 10,000 ఇచ్చినాను, 10,000 ఇచ్చినాను. అక్కడ మరి 2 lakhs ఇచ్చినారు. ఎక్కడ అదేదో అది టెంపుల్ కట్టేదాన్ని. దాని పెద్దగా అది కూడా ప్రౌడ్గా చెప్పుకుంటారు. అయితే అది వ్యర్థం అని వాళ్ళకి తెలీదు. మళ్ళీ జ్ఞానంలో కూడా వస్తూ ఉంటారు, రోజు వచ్చి వింటారు, రోజు వింటారు, ఏం చేస్తారు. సో వ్యర్థం ఏమి, సమర్థం ఏమి, ఇది బాగా తెలుసుకోవాలి. వ్యర్థాన్ని కూడా రైట్ని అనుకుని నడుచుకునే వాళ్ళు ఉన్నారు, సమర్థుని అనుకుంటారు. అయితే దాని నుంచి ప్రాప్తి ఏమి అయింది? ఏమీ కాలేదు. వ్యర్థమైందా లేదా? ఎట్లా నీళ్ళున్న చిలికిదే, ఉదయం నుంచి చిలకండి, రాత్రి వరకు మన 2 రోజులైనా చిలకండి, ఏమైనా వస్తుందా మీకు? ఏమీ రాదు. అట్లా మీకు ఈ పాయింట్ మీకు ఏమనిపించింది? ఎక్కడ లాభం ఉంటే ఆ పని చేయాలి, నష్టం అయ్యే పని చేయకూడదు. రైట్ ఏమి, రాంగ్ ఏమి, సమర్థ ఏమి, వ్యర్థ ఏమి, ఈ బాబా వాణి ఆధారంలోనే మీకు బాగా అర్థమవుతుంది. అందువల్ల శివబాబా చెప్తారు, గమ్ముగా నేను చెప్పేదాన్ని చేస్తూ పోండి, మీకు ప్రాప్తి ఉంటుంది. మీ ఇష్ట ప్రకారం ఏదో ఒకటి చేస్తే లాభం లేదు, వ్యర్థమైపోతుంది. అయితే బాబా కార్యం మాత్రం చేయాలి. శివబాబా కార్యం మనం చేస్తూనే పోతూ ఉండాలి. మీకు ఏమైనా చేయాలా అనుకుంటే బాబా కార్యం చేయండి. तो दूसरे से मेहनत लेने का भी बोझ चढ़ जाता है, बाबा चुप्तर। हाँ, इसलिए परखने की शक्ति न होने के कारण मन की शक्ति, समय की शक्ति, वाणी की शक्ति सब चली जाती है. అంటే పరిశీలన శక్తి లేని కారణం నుంచి వాళ్ళకు మానసిక శక్తి, సమయాని శక్తి, వాచా శక్తి అన్నీ వెళ్ళిపోతుంది, శక్తియే లేదు. ఆ दूसरे से मेहनत लेने के बोझ भी चढ़ जाता है. మరి వేరే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ శ్రమను తీసుకునే దానివల్ల తలపైన ఎక్కువగా బరువు అయిపోతుంది. कारण क्या है? ఏమి కారణం? क्योंकि होली हंस बुद्धि नहीं है. होली हंस అంటే పవిత్ర బుద్ధి లేదు. పవిత్ర బుద్ధి లేని కారణం నుంచి నిర్ణయ శక్తి కానీ పరిశీలన శక్తి కానీ సరిగ్గా పని చేయదు. రాంగే రైట్ని అనుకుని పని చేస్తూ ఉంటారు. అందువల్ల అన్నీ వేస్ట్ అయిపోతుంది అక్కడ. तो बाप दादा सभी होली हंसों को फिर से यही इशारा दे रहे हैं कि उल्टे को उल्टा नहीं करो. यही है उल्टा, ये नहीं सोचो, लेकिन उल्टे को सुल्टे में कैसे करो ये सोचो. शिव बाबा చెప్తారు ఇంత క్లియర్ పాయింట్. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు ఆ తప్పు చేసినారు అట్లానే అనుకుని ఇంకా ఎక్కువ ఉల్టా కావద్దు. ఏదైనా తప్పు చేస్తే దాని రైట్ ఎట్లా చేసేది అని ఆలోచన చేయాలి. తప్పు ఆలోచన చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ తప్పు ఎప్పుడు కరెక్షన్ అయ్యేది. అందువల్ల తప్పుని ఎట్లా సరిచేసేది అని ఆలోచన చేయండి, అప్పుడే అది సరి అవుతుంది.
ఈ పాయింట్ మీకు ఏం అర్థమైంది? సరిపోయిందా? ఎవరో ఒకరు తప్పు చేసినారు, దాని గురించి ఇంకొకరు ఆలోచన చేస్తారు. వాళ్ళు తప్పు చేసినారు, ఇది తప్పు, అది తప్పు, అన్ని తప్పు, సారీ తప్పు. మీరు దాని తప్పుగా ఆలోచన చేసుకుంటే మీకు ఏమైనా లాభం ఉందా? ఫస్ట్ ఆలోచన చేయాలి, పోనీ అది తప్పు, దాన్ని ఎట్లా సరిచేస్తే బాగుంటుంది, అది ఆలోచన చేయండి. ఇదే ఇషారా బాబా మనకి ఇస్తారు. ఇప్పుడు ఇషారా అర్థమైందా? तो उसको कहा जाता है कल्याण की भावना. తప్పున రైట్గా ఎట్లా పరివర్తన చేయాలి, ఇట్లా ఆలోచన చేసేది కళ్యాణకారి భావన, श्रेष्ठ भावना, शुभ भावना. शुभ भावना से अपने व्यर्थ भाव स्वभाव को, दूसरों के व्यर्थ भाव स्वभाव को परिवर्तन करने की विजय प्राप्त करेंगे. समझा? శిబాబు చెప్తారు, వాళ్ళు చేసే తప్పునే అనుకోకూడదు. ఆ తప్పున సరి చేసే విధానం నేర్పించండి, మీరు సరి అయిపోతారు, వాళ్ళు సరి అయిపోతారు, మీకు రైట్ పవర్ వస్తుంది, వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు మీ స్వభావ సంస్కారాన్ని పరివర్తన చేసుకోవాలి. గడి వాళ్ళదే తప్పుని చెప్పకూడదు, అది పెద్ద రాంగ్ స్వభావం. ఆ రాంగ్ స్వభావాన్ని కళ్యాణకారి స్వభావంలో పరివర్తన చేయాలంటే వాళ్ళని సరిచేసే విధానం నేర్పించండి, మీకు మంచిదవుతుంది, వాళ్ళకు మంచిదవుతుంది. तो पहले स्व पर विजय प्राप्त करो, सर्व पर विजय प्राप्त करो, फिर प्रकृति पर विजय बनेंगे. బాబా చెప్తారు, మొదట్లో మన తప్పున మనం కరెక్షన్ చేసుకొని దానిపైన విజయం ప్రాప్తి చేసుకోవాలి, మన రాంగ్ స్వభావాన్ని చేంజ్ చేసుకోవాలి. తర్వాత వేరే వాళ్ళని కూడా విజయం ప్రాప్తి చేయించి అప్పుడే ప్రకృతి పైన మనకు విజయం వస్తుంది. तो ये 3 विजय, ఈ 3 విజయాలు. ఏ 3 విజయాలు? ఒకటి స్వయం స్వభావ సంస్కారం, పాతది ఏముందో అశుద్ధంగా ఆలోచన చేసే భావన, దాన్ని పరివర్తన చేసుకోండి. అప్పుడే మనకు వేరే వాళ్ళని పరివర్తన చేసే శక్తి వస్తుంది, దాంట్లో విజయం కావాలి. మళ్ళీ ప్రకృతి పైన విజయం ఉండాలి. ఈ 3 విజయం आपकी విజయ్ మాలా కా మణికా బనాయి. ఈ 3 విజయం ఉంటే మన అది విజయ్ మాలలో మణిగా చేస్తుంది. प्रकृति में, वायुमंडल में, वाइब्रेशन में, स्थूल प्रकृति की समस्याओं सब आ जाती है. ప్రకృతి అంటే ఇది అన్ని మాటలు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరో తప్పు చేసినారు, వాళ్ళు తప్పు అని ఎప్పుడు అనుకునే కూర్చుంటే వైబ్రేషన్ అంతా చెడిపోతుంది, వాయుమండలం అంతా చెడిపోతుంది. అయితే దాన్ని మనం శుభ భావనతో వాళ్ళకు రైట్ నేర్పించిన తర్వాత మనకు విజయం, వాళ్ళకు విజయం, అప్పుడు వాయుమండలం కూడా పరివర్తన అయిపోతుంది. సో ప్రకృతి పైన విజయం అంటే ఏమి? వాయుమండలను పరివర్తన చేసేది, వైబ్రేషన్ను పరివర్తన చేసేది, స్థూల ప్రకృతిది సమస్య కూడా దీంట్లో వచ్చేస్తుంది, అది పరివర్తన అయిపోతుంది, అన్నీ పరివర్తన అయిపోతుంది. तो तीनों पर विजय हो. 3 పైన విజయమా? మీకు 3 మాటల పైన విజయం ఉండాలి. तो इस आधार से विजय माला का मणि बन जाएंगे, नंबर आगे आएंगे. इसलिए नाम ही వైజయంతి మాల है. ఈ 3 మాటల్లో ఎవరికి విజయమో వాళ్ళు వైజయంతి మాలలో వస్తారు. విజయం అయిన దానికోసం వైజయంతి మాల అని చెప్పేది. సభీ ఐసా విజయీ హోనా? ఇట్లా విజయీ అయినారా అందరూ? ఎగ్జాంపుల్ బ్రహ్మ బాబా, వాళ్ళ దగ్గర ఎవరో వచ్చినారు జగడం వేసాను, చంపేస్తాను అట్లా.
అయితే బ్రహ్మ బాబాకు తెలుసు వాళ్ళు చేసే పని పాపం అని, అట్లా అని తెలుసా లేదా? మరి తన వృత్తిని మార్చుకుని పవిత్ర దృష్టి వృత్తి ద్వారా వాళ్ళని కళ్యాణ్ భావనతో చూశారు. వాళ్ళు ఏమైనారు? వెంటనే పారివర్తన్ అంటే బ్రహ్మ బాబా నోటి నుంచే బచ్చే అని వచ్చింది. క్యా చాయే బచ్చే, అట్లా అని. బచ్చే అని శబ్దాల్లో ప్రీతి ఉంది. సో ఆ జగడం వచ్చేవాళ్ళు వాళ్ళు ఏమైనారు? మారిపోయినారా లేదా? ఒకవేళ చంపేస్తారు అనుకోండి, వైబ్రేషన్ ఏమవుతుంది, వాయుమండలం ఏమవుతుంది, ఎంత భయంకరంగా అయిపోతుంది. అయితే ఇది ఎంత పెద్ద విషయం ఇది. వాళ్ళు భయంకరం, సిక్కు వాళ్ళు చంపాలంటే చంపేస్తారు. అయితే ఎట్లా మారిపోయినారు వాళ్ళు? వాళ్ళని పరివర్తన చేసానికి బ్రహ్మ బాబా లోపల ఏం శక్తి ఉండింది? అదే హోలీ హంస బుద్ధి, హోలీ హంస దృష్టి, హోలీ హంస మాటలు. క్యా చెయ్యి బచ్చే అని ఆత్మని చూసి మాట్లాడినారు శుభ భావనతో. వాళ్ళు మారిపోయినారు. మరి వైబ్రేషన్ ఎంత బాగా అయిపోయింది. వాళ్ళు నమస్కారం చేసి బాబా బిడ్డ అయిపోయినారు. ఇది చాలా వండర్ఫుల్ మాట. ఈ వాణి సాధారణ అనుకోవద్దు, ఎంత డీప్ పాయింట్ దీంట్లో ఉంది. వైజయంతి మాలలో రావాలంటే మనం వేరే వాళ్ళని ఎట్లా పరివర్తన చేయాలి, దానికి ఫస్ట్ మనం చూసే విధానం, మన స్వభావాన్ని పరివర్తన చేసుకోవాలి. तो आज ఆస్ట్రేలియా वालों का टर्न है. ఈరోజు ఆస్ట్రేలియా వాళ్ళు బాబా ముందు ఉన్నారు. ఆస్ట్రేलिया वालों को मधुबन से भी गोल्डन चांसलर बनने का चांस मिला है, क्योंकि सभी को आगे रखने का चांस देते हैं. ये विशेषता है ఆస్ట్రేలియా వాళ్ళ విశేషత. ఏమంటే అందరిని ముందు పెడతారు. అంటే అందరికీ ఛాన్స్ ఇస్తారు. అందుకే వాళ్ళకు గోల్డెన్ ఛాన్సలర్ అయ్యే ఛాన్స్ దొరికింది. వేరే వాళ్ళని ముందు పెట్టే వాళ్ళే ఛాన్సలర్ అవుతారు. औरों को आगे रखना, ये चांस देना, అర్థాత్ ఛాన్సలర్ బన్నా. వేరే వాళ్ళని ముందు పెట్టేది అంటే, వేరే వాళ్ళకు ఛాన్స్ ఇచ్చేది అంటే మన ముందు ఉండేది అని అర్థం. ఆటోమేటిక్ మనకు ముందు వచ్చే సీట్, ఛాన్సలర్ సీట్. ఛాన్స్ ఇచ్చే వాళ్ళకు ఛాన్స్ దొరుకుతుంది. ఛాన్స్ దేనే వాళ్ళకు दोनों को ఛాన్స్ మిల్తా హై, ఛాన్సలరీ కా హై. అంటే ఛాన్స్ తీసుకునే వాళ్ళైనా సరే, ఛాన్స్ ఇచ్చే వాళ్ళకైనా సరే, ఇద్దరు ఛాన్సలర్ అయిపోతారు. तो बाप दादा सदा हर बच्चे की विशेषता देखते हैं और वर्णन करते हैं. బాప్ దాదా ప్రతి ఒక్కరి బిడ్డది విశేషతను చూసి వర్ణన కూడా చేస్తారు. ఛాన్స్ ఇచ్చేదంటే ఏం, దేంట్లో ఛాన్స్ ఇచ్చేది? ముందు పోయేదానికి. అంటే ఎప్పుడు ఇట్లనే చెప్పకూడదు, నేను 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 అట్లా. సరే వేరే వాళ్ళకు ఫ్రంట్లో కూర్చోవాలి, సరిపోయి కూర్చొని చెప్పేయచ్చు. అయితే మనం కూడా ఛాన్స్ తీసుకోవాలి. దేంట్లో ఇట్లా కాదు వాళ్ళు చేసుకుంటారులే అట్లా. మన ఇంప్రూవ్మెంట్లో ఛాన్స్ తీసుకోవాలి. ఏదైనా సేవ వస్తే ఛాన్స్ తీసుకోవాలి. అర్థమైందా? సేవా ఛాన్స్ వదలకూడదు. మనకు వచ్చిందంటే మనం చెయ్యాలి. ఛాన్స్ ఎట్లా ఇచ్చేది, ఛాన్స్ ఎట్లా తీసుకునేది, ఇది అర్థమైందా మీకు? तो ज़्यादा सेंटर्स भी पांडव संभालते हैं. शक्तियों ने पांडवों को चांस दिया है. అక్కడ ఆస్ట్రేలియాలో చాలా వరకు సెంటర్స్ బ్రదర్స్ మెయింటైన్ చేస్తారు. శక్తిలో బ్రదర్స్ ఇచ్చినారు మెయింటైన్ చేస్తాను. వాస్తవంగా ప్రతి విశ్వవిద్యాలయంలో టీచర్ కన్యలు ఉంటారు, చూసుకోండి, సెంటర్ సంభాలన చేశాను. ఆస్ట్రేలియాలో బ్రదర్స్ కూడా ఛాన్స్ ఇచ్చినారు. लेकिन पांडव अपनी सदा निमित्त समझ करके सेवा में आगे बढ़ रहे.
सेवा में निमित्त भाव से సేవా की సఫలత का ఆధార్ బాబా చెప్తారు. పాండవులు కూడా అక్కడ సేవా సంభాలన చేసుకుంటారు. నిమిత్ భావ్తో సేవ చేసే అంటే सफलता प्राप्ति చేసుకునేందుకు ఆధార్. बाप दादा 3 शब्द कहते हैं जो साकार द्वारा लास्ट में उच्चारित किया ना बाबा సఫలతకు ఆధారం 3 మాటలు. శరీరం వదిలిన ముందు బాబా అవ్యక్తమైనందుకు ముందు ఈ 3 శబ్దాలు లాస్ట్ శబ్దాలు చెప్పినారు. ఏమి లాస్ట్ శబ్దం? బ్రహ్మ బాబాది. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి బను. ఇది బ్రహ్మ బాబా నోటి నుంచి లాస్ట్లో వచ్చిన శబ్దం. బిడ్డలకు ఈ శిక్ష ఇచ్చిపోయినారు. तो ये तीनों विशेष निमित्त भाव से स्वतः ही आ जाती. అయితే ఈ 3 విశేషాలు మనలో రావాలంటే మనకు నిమిత్ భావ్ ఉండాలి, ట్రస్టీగా ఉండాలి. నిమిత్ మాత్రం నేను, నా ద్వారా చేయించేదంతా బాబా. అట్లా అని ఉంటేనే ఈ 3 మనకు ధారణ అవుతుంది. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్టేజ్. నిమిత్ భావ్ లేదంటే ఈ 3 విశేషాలు రాదు, మనకు అనుభవం కాదు. నిమిత్ భావ్ అంటే అర్థమైందా? నిమిత్ మాత్రం మనం ఉన్నాం, అట్లా అని చేసేదంతా బాబా. तो निमित्त भाव अनेक प्रकार के मैपन मेरापन को स्वतः समाप्त कर देती है. అంటే మైపన్ और మేరాపన్ ఇది సమాప్తి అయ్యేది నిమిత్ భావ్. అంటే కరణ్ కరావన్ ఆర్ బాబా అని అనుకోవాలి. మే మేరా మేరా అని చెప్పకూడదు. మే మేరా, నేను లేదు, నాది లేదు, అన్నీ బాబా. तो स्थिति में जो हलचल होता है इसका कारण ये है. మన మనసులో హల్చల్లో వచ్చే కారణమే మై और మేరా. ఈ 2 సమాప్తి చేసానికి నిమిత్ భావ్ ఉండాలి. तो इसी विशेषता से सदा सेवा की वृद्धि होती रहेगी. सेवा का विस्तार होता है, ये भी सेवा की सफलता है. సేవలో విస్తారంగా పోయింది అంటే సేవది సఫలత. అయితే ఎట్లా విస్తారంగా పోయేది? దానికోసం నిమిత్ భావం ఉండాలి. అప్పుడే సేవ విస్తారంగా పోతుంది, సఫలత అవుతుంది. तो अभी अचल अडोल स्थिति के अच्छे अनुभवी होना सभी బాబా అడుగుతారు. ఇప్పుడు మీరు అచల్ అడోల్ అవస్థ అంటే స్థిరంగా ఉండే స్థితిని అనుభవం చేస్తున్నారు కదా. समझे? ऑस्ट्रेलिया अर्थात कुछ एक्स्ट्रा है जो औरों से नहीं है. బాగా చెప్తారు. ఆస్ట్రేలియా అంటే ఎక్స్ట్రా స్పెషాలిటీ ఉండేవాళ్ళు, వేరే వాళ్ళలో అది లేదు, వాళ్ళలో ఆ ఎక్స్ట్రా స్పెషాలిటీ ఉంది. ऑस्ट्रेलिया में और वैरायटी गुजराती भी आदि नहीं. तो चैरिटी बिगिन्स एट होम का काम ज़्यादा किया है. हम जिम्स को जगाया है. कुमार कुमारियों का अच्छा कल्याण हो रहा है. इस जीवन में अपने जीवन का श्रेष्ठ फैसला करना होता है. బాబా చెప్తారు. ఆస్ట్రేలియా వాళ్ళు అక్కడ చాలా వండర్ఫుల్ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ పని చేస్తారు. వాళ్ళ జాతినే వాళ్ళది కేటగిరీనే బాగా ఇంప్రూవ్ చేసినారు. హమ్జిన్స్ అక్కడ కుమారీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు, కళ్యాణ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవనాన్ని స్పెషల్గా సేవా అర్థ వాళ్ళు యూస్ చేస్తారు. వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, శ్రేష్ఠ నిర్ణయం, నా జీవనాన్ని ఈశ్వరీ సేవలానే పెట్టాలి అట్లా అని. तो अपनी जीवन बना ली है तो सदा के लिए श्रेष्ठ बन जाए. తన జీవనాన్ని ఎట్లా చేసుకున్నారు? నిర్ణయం చేసుకొని బాబా సేవ అర్థం ఉండాలి అట్లా అని. అప్పుడు ఆటోమేటిక్లీ శ్రేష్టంగా అయిపోతారు. ఉల్టీ సీడీ చడ్నే సే బచ్ గయే కుమారీలు
ఉల్టా మెట్లు ఎక్కలేదు, అంటే మ్యారేజ్ చేసుకునేది, వికారాల పోయేది, ఆ ఉల్టా మెట్లు ఎక్కలేదు. అందువల్ల ఇది వాళ్ళకి ఈజీ అయిపోయింది. బాప్ దాదా ఖుష్ होते हैं कि एक दो से अनेक దీపక్ జగ్ జాతా. ఆ బాబాకు చాలా ఖుషి, పరస్పరంగా ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించుకొని పోదా ఉంది ఉమంగ్ ఉత్సాహం. సేవలు కూడా బిజీగా ఉన్నతి అవుతూ ఉన్నారు ఉమంగ్ ఉత్సాహంతో. ఒకరు నిమిత్త భావన ఉంటే చాలా మంచి మాటలు వచ్చేస్తుంది. तो एक तो निमित्त भाव की बात सुनाई, दूसरा है सेवा के निमित्त बनते उनके लिए तो स्व उन्नति और सेवा की उन्नति प्रति एक विशेष స్లోగన్ సేఫ్టీ కా సాధన్ హే. ఒక మాట ఏమో ఇప్పుడు నిమిత్ భావ్ చెప్పినారు, ఇంకొకటి ఏమంటే సేవలో స్వ ఉన్నతిలో ఇంప్రూవ్ అవుతూ పోవాలంటే దానికోసం ఒక సేఫ్టీది స్లోగన్ ఉంది. సేఫ్టీగా ఉండే దానికోసం ఒక స్లోగన్ ఏమంటే हम निमित्त बने हुए जो करेंगे हमें देख और सब करेंगे. నేను ఏం చేస్తాను అది నన్ను చూసి అందరూ చేస్తారు. ఆ స్లోగన్ వాళ్ళ బుద్ధిలో ఎప్పుడూ ఉంటుంది. అది సేవలో ఉన్నతి అవుతుంది, స్వయం కూడా ఉన్నతి అవుతూ ఉంటుంది. ఎప్పుడు నన్ను చూసి అందరూ చేస్తారు అని మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అప్పుడు మనం అన్నీ కరెక్ట్గా చేస్తూ ఉంటాం. అప్పుడు మన ఉన్నతి అవుతుంది, సేవా ఉన్నతి కూడా అవుతూ ఉంటుంది. ఈ స్లోగన్ మర్చిపోకూడదు. ఏ స్లోగన్? मुझे देख और करेंगे अट्ला. तो सेवा के निमित्त बनना अर्थात स्टेज पर आना. సేవ అర్థ నిమిత్త అంటే స్టేజ్లో వచ్చేది, సేవా స్టేజ్లో వచ్చేది. तो जैसे कोई पार्टदारी स्टेज पर आते हैं तो कितना अटेंशन रखता है. ఎవరైనా యాక్టర్ స్టేజ్ పైన పార్ట్ చేసేటప్పుడు ఫుల్ అటెన్షన్లో చేస్తారు. ఇక్కడ కూడా ఏదైనా ప్రోగ్రాం జరిగేటప్పుడు స్టేజ్ పైన ఉండేవాళ్ళు అటెన్షన్లో ఉంటారు. అదే కింద కూర్చొని వినేటప్పుడు ఎట్లయినా కూర్చుంటారు, ఈజీగా లేజీగా కూర్చుంటారు. స్టేజ్ పైన అట్లా కాదు, అలర్ట్గా ఉండాలి. అట్లా సేవలో వచ్చేదంటే, స్టేజ్ పైన వచ్చేదంటే చాలా అలర్ట్గా పార్ట్ చేయాలి, అటెన్షన్లో పార్ట్ చేయాలి, ఏమీ తప్పు చేయకుండా పార్ట్ చేయాలి. హీరోకు ఫుల్ అటెన్షన్ ఉంటుంది. హీరో ఎందుకంటే అందరూ హీరోని చూస్తారు, స్టేజ్ పైన ఉండేవాళ్ళు ఎట్లా ఉన్నారు అని అందరూ చూస్తారు. అందుకోసం హీరో పార్ట్ చేసేవాళ్ళు ఫుల్ అటెన్షన్లో చేస్తారు. సో దీనికోసం ఆ స్లోగన్, సేఫ్టీది స్లోగన్ ఏమి? మే జో కర్తా ముझे देख सब करें. అప్పుడే ఉడ్తీ కళాని అనుభవం చేస్తారు. वैसे भी जहाँ सेंटर पर रहते हैं तो कहा जाता है, तो ये स्लोगन सेफ्टी का साधन है. दूसरे स्वतः ही उठते जाएंगे. तो सेवादारी तो साबे है. कई अपने निमित्त स्थानों पर रह करके सेवा का चांस लेते हैं. सेवा की स्टेज पर है, सेवा के सिवाय अपने समय को व्यर्थ नहीं गंवाते हैं. చాలామంది సేవా అర్థ సెంటర్లో ఉన్నారు. సేవానే సేవ, వాళ్ళకు వ్యర్థంగా వాళ్ళ టైం పోగొట్టుకోరు. వాళ్ళ టైం అంతా సేవ కోసం ఇచ్చినారంటే సేవానే చేస్తారు, వ్యర్థంగా లేదు. సేవా కా భీ ఖాతా బహుత్ జమా హోతా హై. సేవాది అకౌంట్ చాలా జమ అవుతుంది. सच्ची दिल से सेवा करने वाले सदा खाता को अच्छी तरह से जमा करते हैं. సత్యమైన మనసుతో ఎవరు సేవ చేస్తారో వాళ్ళు మంచి అకౌంట్ని జమ చేసుకుంటారు. అకౌంట్ అంటే డబ్బులే కాదు, ఈ పుణ్య ఖాతా జమ అవుతూ ఉంటుంది. పుణ్య ఖాతా జమ చేసుకోవాలి. बाप दादा के पास हर एक बच्चे का आदि से अंत तक सेवा का खाता है, ऑटोमेटिकली उसमें जमा होता जाता है. బాబా దగ్గర అందరిది అకౌంట్ ఉంది, దాంట్లో ఆటోమేటికలీ పుణ్య ఖాతా జమ అవుతూ ఉంటుంది.
ముఖ్యంగా సేవాది ఏకేక అకౌంట్ నహి రఖతే హై. అందరిది చేరి పెట్టుకున్నారు అకౌంట్ బాబా, జాయింట్ అకౌంట్. అందరిది ఒక్కొక్కరిది ఎంత సేవ అని తెలుస్తుంది, వేరే వేరేగా పెట్టుకోలేదు. अकाउंट रखने वालों के पास बहुत फाइल्स होता है. बाप के पास स्थूल फाइल नहीं है. एक सेकंड में हर एक का आदि से अब तक का अकाउंट देखते हैं. బాబా చెప్తారు అక్కడ బ్యాంకులో ఒక్కొక్కరిది అకౌంట్ వేరే వేరేగా పెట్టుకొని ఫైల్ ఎక్కువ ఉంటుంది. బాబా దగ్గర ఇన్ని ఫైల్స్ లేదు, కానీ ప్రతి ఒక్కరిది అకౌంట్ చూపించు అంటే సెకండ్లో చూపించేస్తారు బాబా. ఆటోమేటిక్ జమ అవుతా रहता है. బాబా దగ్గర చూస్తారు అందరిది సేవ అకౌంట్ ఆటోమేటిక్లీ జమ అవుతానే ఉంటుంది. అయితే సత్యమైన మనసుతో సేవ చేయాలి. तो ऐसे कभी नहीं समझना हमको तो कोई देखता नहीं है, समझता नहीं है. बाप दादा के पास जो जैसा है वैसे जितना भी करता है, जिस स्टेज में रहकर करता है जमा है. ఇట్లా అనుకోవద్దు, నన్ను ఎవరు చూడలేదు, ఏమి లాభం ఏమి. ఇట్లా బాబా చెప్తారు ఎవరెవరు ఏమేమి చేస్తారు అది బాబా దగ్గర ఆటోమేటిక్ అకౌంట్ జమ అయింది. ఎవరు ఎంత చేసినారు అంత అన్ని జమ అయింది. तो फाइल नहीं है लेकिन फाइनल है. బాబా దగ్గర అన్ని ఫైనల్గా ఉంది. ఫైల్ ఇట్లా వేరే వేరేగా పెట్టుకోవాలి. ఒక్కొక్కరిది ఫైనల్ ఏమో బాబాకు తెలుసు. ऑस्ट्रेलिया में शक्तियों ने बाप का बनने की, बाप को पहचानने की, बाप से स्नेह निभाने में हिम्मत बहुत अच्छा दिखाई है. ఆస్ట్రేలియాలో అక్కడ ఉండే కన్యలు చాలా శక్తి చూపించినారు. బాబా బిడ్డ అయ్యి బాబాని తెలుసుకుని అందరికి చెప్పి నిమిత్తంగా ఉండే దాంట్లో చాలా ధైర్యం వాళ్ళకి బాబా దగ్గర వచ్చినారు. हलचल की भूल होती ये तो कई स्थानों के धरती के व टोटल पिछले जीवन के संस्कार के कारण हलचल होता है. ఏదైనా ఒక మాటలో హల్చల్ అయిందంటే అది యాక్చువల్లీ పోయిన జన్మంది మాటది సంస్కారం, లేదంటే ఆ ఊరు అట్లా ఉంటుంది, వైబ్రేషన్ అట్లా వస్తుంది, అందువల్ల హల్చల్ అవుతుంది. అయితే ఆ శక్తులకు చాలా ధైర్యం బాబా బిడ్డ అయ్యి సేవ చేసుకుని ముందు పోతారు. तो उसको पार करने का स्नेह के बंधन में आगे आओ. ఆ హల్చల్ నుంచి దూరంగా పోవాలంటే స్నేహాని బంధనంలో రావాలి. ఇట్లా రక్షాబంధన్ అట్లా స్నేహాని బంధన్ బాబా దగ్గర. అప్పుడు అన్ని ప్రకారమైన సమస్యల నుంచి దూరం అయిపోతారు. సో అక్కడ బాబ్ దాదా శక్తిది ధైర్యాన్ని చూసి హర్షితంగా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి శక్తి అక్కడ ఉండే మాంతలు కానీ కన్యలు కానీ ఏక్ బల్ ఏక్ భరోసా ఆధారంలో ముందు పోతూ ఉన్నారు. ఒకరే ఆధారం, ఒకరి ద్వారా శక్తి తీసుకొని ధైర్యంగా ముందు పోతూ ఉన్నారు. శక్తులు కానీ పాండవులు కానీ చాలా సేవల ఉమంగ్ ఉత్సాహంతో పోతూ ఉన్నారు. ఎవరు? ఆస్ట్రేలియా వాళ్ళు. సో సేవా క్షేత్రంలో పాండవులు కూడా మహావీర్ అయినారు. అక్కడ హల్చల్ ఈజీగా క్రాస్ చేసేస్తారు, చాలా హోషియార్ వాళ్ళు. सभी का चित्र यही है. पांडव मोटे ताजे लंबे चौड़े दिखाते हैं ना. అక్కడ ఇక్కడ పాండవులు చిత్రం చూపించినారు, పొడుగ్గా లావుగా పెద్దగా, అంటే విగ్రహం చూపించినారు. అట్లా ఇక్కడ కూడా ఆస్ట్రేలియా వాళ్ళది కూడా మంచి పర్సనాలిటీ, ధైర్యం, ముందు పోతారు, విజయం ప్రాప్తి చేసుకుంటారు. ఎంతమంది పాపం పరమాత్మ ఎవరు తెలియకుండా దారి తెలియకుండా ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు వాళ్ళపైన దయ చూపించి మంచి సేవ చేస్తారు. ఆస్ట్రేలియా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లక్ష్యం బాగా పెట్టుకున్నారు, ముందు పోవాలే, అందరినీ ముందు తీసుకురావాలి అట్లా అని. సో బాప్ దాదా సదా ఈ విశేషతని చూస్తారు అందరిలో, ఎంత మంచిగా నా సేవ చేస్తున్నారు అట్లా అని. ప్రతి ఒక్కరూ
పరస్పరంగా ప్రీతి కూడా ఉంది ఆస్ట్రేలియాలో. మరి ఏక్ దోకో ఇసి విధి సే దేఖ్తే అందరికీ ఇష్టం ఆస్ట్రేలియా వాళ్ళు కూడా పరస్పరంగా ఎట్లా నడుచుకుంటారు అంటే వాళ్ళకి అనుభవం అవుతుంది. 5000 సంవత్సరం ముందు వీళ్ళు మనవాళ్లే కదా అట్లా అని, బాబాను మనవాళ్లే, ఈ పరివారం మనవాళ్ళు, 5000 సంవత్సరాన్ని స్మృతి వచ్చారు. చాలా ప్రీతిగా అందరూ కలిసి సేవ చేస్తారు ఆస్ట్రేలియాలో. చాలా బాగుంది అక్కడ. సో बाबा కూడా बाबा प्यार से प्यार की निशानी देखते हैं कि सभी ब्राह्मण आत्माएं बहुत प्यारी है. వాళ్ళపైన కూడా బాబాకు ఎంత ప్రీతి వచ్చేస్తుంది. వాళ్ళ లోపల ప్రీతి ఎక్కువ ఉండే దానివల్ల బాబాకు కూడా ఆ ప్రీతి ఆటోమేటిక్. तो हर ब्राह्मण प्यारा लगन में मगन है प्यार में, माला में एक दो के संबंध में आते हैं ना ब्राह्मण. ఈ బ్రాహ్మణ్ పరివారే ఈ మాలలో కూడా ఒకరికి ఒకరు సంబంధాల దగ్గర వచ్చేవాడు. बाप दादा చూస్తారు, बाप दादा तो रिटायर हो देखते हैं, इसलिए बाप से प्यार की निशानी सदा अनुभव करते. బాబా ఇద్దరు తండ్రి ఏమో రిటైర్ అయ్యి చూస్తారు, అందుకే బాబా పైన చాలా ప్రీతి అందరికీ. బాబా ప్రీతిది నిశాని చూస్తారు. वरदानम मस्तक द्वारा संतुष्टता के चमक की झलक दिखाने वाले साक्षात्कार मूर्त बाप. అంటే మస్తకం ద్వారా సంతుష్టతాది మెరుపు దాని షైనింగ్ చూపించేవాళ్ళు साक्षात्कार मूर्त भाव. जो सदा संतुष्ट रहते हैं उसके मस्तक से संतुष्टता की झलक సదా చమక్తి రతి హై. అంటే ఎవరు సదా సంతుష్టంగా ఉంటారు వాళ్ళ మస్తకంలో సంతుష్టతాది మెరుపు ఉంటుంది. ఉని కోయి భీ ఉదాస్ ఆత్మ యది దేఖ్తీ హై తో వో భీ ఖుష్ హో జాతీ హై. అట్లా సంతుష్టంగా ఉండే వాళ్ళని చూసి చాలా ఉదాసిగా ఉండే ఆత్మలు కూడా ఖుషి అయిపోతారు. తో ఉన్కి ఉదాసి మిట్ జాయింట్, వాళ్ళ ఉదాసీనత వెళ్ళిపోతుంది. जिनके पास संतुष्टता की खुशी का खजाना है उनके पीछे स्वतः ही सब आकर्षित होते हैं. ఎవరి దగ్గర సంతుష్టతాది ఖజానా ఉంటుందో వాళ్ళ వెనక అందరూ ఆకర్షణ అయిపోతారు. उनकी खुशी का चेहरा చైతన్య బోర్డ్ బన్ జాతా హై. వాళ్ళ ఖుషీది ముఖం చైతన్య బోర్డ్ అయిపోతుంది. బోర్డు అంటే ఏమి, దేనికి అడ్వర్టైజ్మెంట్ ఉంటుందా లేదా, మా దగ్గర అన్ని ఉంది రండిని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అట్లా ఈ సంతుష్టతాది ఖుషీలో ఉండే వాళ్ళ ముఖం ఒక బోర్డు లాగా పనిచేస్తుంది. जो अनेक आत्माओं को बनाने वाली का परिचय देते हैं. అంటే ఎవరు సంతుష్టంగా చేస్తారు మనని వాళ్ళ పరిచయాన్ని అందరికీ ఇస్తుంది సంతుష్ట ఆత్మలది ముఖం. तो ऐसे संतुष्ट और सर्व को संतुष्ट करने वाली संतुष्ट मणि बनो जिससे अनेकों को साक्षात्कार होगा. ఈ విధంగా సంతుష్టంగా ఉండి అందరిని సంతుష్టి చేస్తే అప్పుడు సంతుష్టమణి అయ్యి అనేక ఆత్మలకు సాక్షాత్కారం చేయిస్తారు. వరదానం స్లోగన్ चोट लगाने वाले का काम है चोट लगाना और आपका काम है अपने को बचा लेना. అంటే కొట్టేవాళ్ళు కొట్టే పని చేస్తారు, అయితే ఆ దెబ్బ నుంచి తప్పించుకునేది మన పని. వాళ్ళ పని కొట్టేది, మన పని దాని నుంచి తప్పించుకునేది బాబా తలంపులా ఉంది. తర్వాత ఏమంటే ఈరోజు సాయంకాలం రక్షాబంధన్ ప్రోగ్రాం చేస్తాం. మీ అందరికీ రక్షాబంధన్ సందేశం చెప్తాను. అందరూ సాయంకాలం 6 గంటలకు వినండి. 6 నుంచి 7 వరకు ఆ ప్రోగ్రాం ఉంటుంది. ఓం శాంతి.
తర్వాత ఈ లింక్ మీరు అందరికీ పెట్టండి, ఎందుకంటే ఇది శుభ సమాచారం, అందరూ వినాలి. రక్షాబంధన్ కార్యక్రమం అందరికీ రక్షణ అయ్యే దానికోసం ఈ సందేశం. అందువల్ల మీ ఫ్రెండ్స్ అందరికీ, మీరు బంధువులందరికీ కూడా దాని లింక్ పెట్టండి. ఓం శాంతి.